ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను. స్టోరీ పేరు ఎలా అడగగలను. లేట్ ఎందుకు, స్టోరీలోకి వెళ్ళిపోదాం. వింబుల్డన్ ప్లేయర్ ఆర్థర్ ఆషే 1983లో గుండె ఆపరేషన్ కోసం రక్తం ఎక్కించుకోవాల్సి వచ్చింది. ఆ రక్తం ద్వారా అతనికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఈ విషయం పేపర్ల ద్వారా ప్రపంచమంతా తెలిసిపోయింది. అతనికి అనేకమైనటువంటి మెయిల్లు, ఉత్తరాలు వచ్చాయి. అందులో ఒక మెయిల్లో ఇలా ఉంది: ఆర్థర్, ఇటువంటి వ్యాధి నీకు రావటం ఏమిటి? ఇంతటి భయంకరమైనటువంటి వ్యాధి రావటానికి దేవుడు నిన్ను ఎన్నుకోవటం ఏమిటి అని. ఆ ఉత్తరం ఆ మెయిల్ చదివినటువంటి ఆర్థర్ దానికి ఇలా సమాధానం రాశాడు: మీ మెయిల్ నన్ను ఆలోచింపచేసింది. మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. చూడు మిత్రమా, 5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆటలోకి వచ్చారు. అందులో 5 లక్షల మంది మాత్రమే ప్రొఫెషనల్ ప్లేయర్స్ అయ్యారు. వారిలో 50,000 మంది మాత్రమే సర్క్యూట్ దశకి చేరుకున్నారు. అందులో 5,000 మంది మాత్రమే గ్రాండ్ స్లామ్కి రాగలిగారు. వారిలో 50 మంది మాత్రమే వింబుల్డన్కి వచ్చారు. అందులో 4 మాత్రమే సెమీఫైనల్స్కి రాగలిగారు. వారిలో 2 మాత్రమే ఫైనల్స్కి రాగలిగారు. అందులో నేను మాత్రమే వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్నాను. మిత్రమా, అప్పుడు నేను దేవుణ్ణి అడిగానా, ఇంతటి అవకాశాన్ని, విజయాన్ని, ఆనందాన్ని, మొత్తంగా ఇంతటి అదృష్టాన్ని నాకే ఎందుకు ఇచ్చావు అని? ఇప్పుడు మాత్రం ఎలా అడగగలను, ఇంతటి కష్టం నాకే ఇచ్చావు అని? చూడు మిత్రమా, కష్ట సుఖాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చేవే. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని యథాతథంగా స్వీకరించటమే మానవ ధర్మం. నీవైనా, నేనైనా, మరెవరైనా అని. నిజమే కదండి. కష్ట సుఖాలు అనేవి మానవ జీవితంలో సర్వసాధారణమే. పగలు రేయిలా వస్తూ పోతూ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండగలిగితే భగవంతుడిచ్చే ఆశీర్వాదాలు ఏదో ఒక రోజు మన తలుపు తడతాయి. సో ఫ్రెండ్స్, కష్టం వచ్చిందని కుంగిపోకండి. నా ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.